వెల్కమ్ టు డే 24 ఆఫ్ 100 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్. నేను చేసేది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఈటింగ్ విండో 16:8. నా ఈటింగ్ విండో మార్నింగ్ 10 o'clock స్టార్ట్ అయితే ఈవినింగ్ 6 o'clockకి క్లోజ్ అయిపోతుంది. నేనైతే డే 24ని జీరా వాటర్తో స్టార్ట్ చేశాను. సో ఆ రోజైతే నేను 3 hours ట్రైన్లో ట్రావెల్ చేసి వేరే కాలేజ్కి క్లాస్ కోసం వెళ్ళాల్సి వచ్చింది. దానికోసమని నేను బ్రేక్ఫాస్ట్, లంచ్ ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 4:30కి లేసి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్లోనికి నేనైతే చియా పుడింగ్ ప్రిపేర్ చేసుకున్నాను. చియా పుడింగ్ మీరు ఓవర్ నైట్ అంతా సోక్ చేసుకోవచ్చు, లేదంటే 3 to 4 hours సోక్ చేసుకుంటే సరిపోతుంది. ఎలాగో నా బ్రేక్ఫాస్ట్ 10 o'clock స్టార్ట్ అవుతుంది కాబట్టి అరౌండ్ 4:30కి అయితే ఈ చియా సీడ్స్ని అయితే సోక్ చేసి పెట్టుకున్నాను. సో నేను బ్రేక్ఫాస్ట్ చేసే టైంకి చియా సీడ్ పుడింగ్ అయితే చక్కగా రెడీ అయిపోతుంది. సో చియా సీడ్ పుడింగ్ కోసం నేనైతే ఒక బౌల్ తీసుకొని అందులో 2 spoons చియా సీడ్స్ అయితే వేసుకున్నాను. చియా సీడ్స్లో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, చాలా హెల్దీ కూడా. సో చియా సీడ్స్ వేసుకున్న తర్వాత అందులోనే నానబెట్టుకున్న బాదం, అలాగే గుమ్మడి గింజలు వేసుకున్నాను. తర్వాత అందులోనే 1 స్పూన్ హోమ్మేడ్ ప్రోటీన్ పౌడర్ వేసుకున్నాను. ఈ హోమ్మేడ్ ప్రోటీన్ పౌడర్ రెసిపీ మన ఛానల్లో లాంగ్ వీడియోలో ఉంటుంది. సో వీడియో చెక్అవుట్ చేసి వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత అందులోనే 1/2 స్పూన్ అవిసె గింజల పొడి వేసుకున్నాను. తర్వాత 1/2 స్పూన్ బెల్లం పొడి వేసుకొని మిల్క్ అయితే వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకున్నాను. ఇవన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత అందులోనే ఒక 3 to 4 డేట్స్ వేసుకొని కావాల్సినంత మిల్క్ వేసేసుకొని మూత పెట్టేసుకొని సోక్ చేసేసుకోవడమే. ఇంకా నేనైతే దీన్ని ప్యాక్ చేసేసి ఇలాగే ఈ బాక్స్తోనే 10 o'clock బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే నేను దీన్ని అయితే తీసుకెళ్ళిపోయాను. సో దాని తర్వాత ఇంకా లంచ్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. లంచ్లోకి అయితే నేను కర్డ్ రైస్ కుక్ చేసుకుందాం అనుకున్నాను. సో దానికోసము 1 గ్లాస్ బ్రౌన్ రైస్లో 3 glasses వాటర్ వేసుకొని 3 whistles పెట్టుకుని బ్రౌన్ రైస్ని అయితే మెత్తగా కుక్ చేసేసుకున్నాను. సో ఇలా మెత్తగా కుక్ అయిన ఈ బ్రౌన్ రైస్లో కర్డ్ రైస్ చేసుకుంటున్నాం కాబట్టి నేనైతే 2 spoons కర్డ్ వేసుకున్నాను. తర్వాత అందులోనే టేస్ట్కి సరిపడినంత ఉప్పు, అలాగే కొంచెం పాలు వేసుకొని రైస్ని అయితే మెత్తగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ కర్డ్ రైస్కి తాలింపు కోసం ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులో కొంచెం గీ వేసుకున్నాను. నెయ్యి కొంచెం కాగిన తర్వాత అందులోనే పల్లీలు అయితే వేసుకున్నాను. ఈ పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలను అయితే వేసుకోవాలి. ఈ అల్లం ముక్కలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిశనగపప్పు కూడా వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి ముక్కలు, ఆవాలు, కరివేపాకు కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. తాలింపు మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపుని అయితే తీసుకెళ్ళి మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్లో అయితే వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటే మనకి కర్డ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. సో నేను కర్డ్ రైస్ ఫుడ్ ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత బాక్స్లు ప్యాక్ చేసేసుకొని ఇంకా నా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాను. సో అరౌండ్ 6 o'clockకి నేను హాస్టల్ నుంచి బయటకు వచ్చి రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయ్యాను. సో చూసారు కదా, ఇంకా కొంచెం చీకటిగానే ఉంది, కానీ ఆల్రెడీ అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. రైల్వే స్టేషన్ కూడా చాలా క్రౌడెడ్గా ఉంది. ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళి టికెట్ తీసుకొని నేను ఎక్కాల్సిన ట్రైన్ ఎక్కేసి నా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాను. సో ఇంకా ట్రైన్లో 3 hours అంటే ఖాళీగా ఉంటాం కాబట్టి ఆ 3 hours నాకు ప్రెజెంటేషన్ అంటే దానికైతే ప్రిపేర్ అయ్యాను. సో ఆ ప్రిపేర్ అవుతూనే బ్రేక్ఫాస్ట్ కూడా ఫినిష్ చేసేసాను. ఇంకైతే అరౌండ్ 10:30కి కాలేజ్కి రీచ్ అయిపోయాము. సో క్లాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ కాలేజ్లో చేపలు మీకు చూపిస్తున్నాను, చూసారు కదా. సో చేపలు చూసాం, అలాగే కాలేజ్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ బర్డ్స్ నెస్ట్ ఉంది, చూసారు కదా, చక్కగా డిఫరెంట్ పక్షులు ఉన్నాయి. సో అవన్నీ చూసుకొని మళ్ళీ అరౌండ్ 3 o'clock అయితే మా జర్నీ స్టార్ట్ చేసాము, రిటర్న్ జర్నీ. ఇంకా రూమ్కి వచ్చేసరికి అయితే 6:30 అయింది. ఇంకా రూమ్కి వచ్చేసి ఈ బటర్ మిల్క్ తీసుకున్నాను. అలాగే పడుకునే ముందు జీరా వాటర్ తీసుకొని నా డే 24 అయితే ఫినిష్ చేశాను. నేను ఈ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు నా వెయిట్ వచ్చేసి 77.45 grams. ఈ 100 daysలో నేను ఎంత వెయిట్ లాస్ అయినా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.